6 ఎలక్ట్రాన్స్ వచ్చాయో ఓకేనా, దీనిలో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే దానికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే హైయర్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది మాలిక్యూల్. అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, హైలీ రియాక్టివ్ అంటారు. హైలీ రియాక్టివ్ అవడం వల్ల వెంటనే ఇది రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. రెండు ఒకేసారి చేయాలి, ఇలా రాసి చేయకూడదు. అందుకే నీకు బుక్స్ లో ఎక్కడ కూడా ఇలా ఓపెన్ గా ఇది రాయడు, ఏ బుక్ లో కూడా ఇలా ఓపెన్ గా ఇది రాయరు. కాకపోతే థియరీలో ఇచ్చేటప్పుడు నైట్రీన్స్ అంటారు. ఇన్ బెక్మన్ రీఅరేంజ్మెంట్ ఇంటర్మీడియట్స్ ఆర్ నైట్రీన్స్ అంటారు. యాక్చువల్గా మనం నైట్రీన్స్ ఏం రాయలేదు ఇక్కడ, నైట్రీన్స్ ఫార్మేషన్ చూడలేదు మనం. కానీ ఈ రీఅరేంజ్మెంట్ జరిగే కేసెస్ లో అవి ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయినవి మనకు కనపడవు. ఓకేనా, కనపడవంటే మీనింగ్ ఏంటంటే ఓపెన్ గా రాయకూడదు. ఎందుకు ఈ రీఅరేంజ్మెంట్ జరుగుతుందంటే, ఈ రీఅరేంజ్మెంట్ జరగడానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నైట్రీన్స్. ఓకేనా, నువ్వు ఏదైనా బుక్ కనుక చదివితే ఆ బుక్ లో ఈ నైట్రీన్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఇలా డైరెక్ట్ గా ఇలా రాసేస్తాడు, నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ రాసేస్తాడు. ఎందుకు ఈ రీఅరేంజ్మెంట్ జరుగుతుందంటే, ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయినప్పుడు నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది. దాని డెఫిషియన్సీని రిమూవ్ చేసుకోవడం కోసం రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయింది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? రైట్. ఇంకో పాయింట్, క్లాసు జాగ్రత్తగా కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు కొంతమంది. నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ కి ఒక అతను వెంటనే లింక్ వేశాడు ఇక్కడ. ఏంటంటే అది వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయినప్పుడు ఓకేనా, ఫామ్ అయిన ఇంటర్మీడియట్స్ ని స్టెబిలైజ్ చేసే కేసు ఉన్నప్పుడు మాత్రమే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుందని చెప్పి నాకు ఒక పాయింట్ చెప్పాను దీని ప్రీవియస్ రియాక్షన్. ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశాడు ఒక అతను. సార్ మీరు ఇది అన్స్టేబుల్ అంటున్నారు కదా, మరి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. కరెక్ట్, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తున్నాం మనం, ఇది డెఫిషియెంట్ అవుతుంది. కానీ దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఈ రీఅరేంజ్మెంట్ జరగటం వల్ల ఇది స్టెబిలైజ్ అవుతుందిగా. ఈ ఛాన్స్ లేదనుకోండి, రీఅరేంజ్మెంట్ జరిగే ఛాన్స్ లేదనుకోండి, ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవ్వదు. అక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తున్నాం. ఈ పాసిబిలిటీ లేదనుకోండి, నువ్వు ఎందుకు చేస్తావు రీఅరేంజ్మెంట్? రీఅరేంజ్మెంట్ జరగదు, రియాక్షన్ రివర్సిబుల్ అయిపోతుంది, మళ్ళీ రియాక్టెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, చూడండి అమ్మా ఒకసారి, ఎవరికైనా దీనిలో డౌట్స్ ఉన్నాయా? ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చెప్తానమ్మా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్పేస్ లేదని చెప్పి రాయలేదు నేను, ఇక్కడి నుంచి మళ్ళా చెప్తాను. ఈ స్టెప్ నుంచి రఫ్ చేసి మళ్ళా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఇంతవరకు డౌట్ లేదు కదా? దీని మీద క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది మనం, చూడండి జాగ్రత్త. ఫస్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేసాం, సెకండ్ స్టెప్ లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం, థర్డ్ స్టెప్ లో వాటర్ యాడ్ చేసాం. కార్బోకాటైన్ ఫామ్ అయింది కదా, వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ కార్బన్ తో బాండ్ చేసింది కదా, ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని లాస్ అయింది, సో ఇట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. అంతవరకు రాసాం మనం. ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ ఉంది. ఓకేనా, ఇంతవరకు ఏం డౌట్స్ ఏం లేవు కదా? రైట్. ఎంత డౌట్? నైట్రోజన్ ఆ డబుల్ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు అంటావా? బాగా చెప్పావు నువ్వు. ఏ సెక్షన్ అయినా నువ్వు? 422. ఏ సెక్షన్ నువ్వు?
ఫస్ట్ మెకానిజం క్లియర్గా వినాలి, ఓకేనా? విన్న తర్వాత అందులో వచ్చే డౌట్స్ మనం క్లియర్ చేసుకోవాలి. చూడమ్మా, ఇది నైట్రిన్ డెఫిషియెంట్ అన్నాను. ఒక అతను అంటున్నాడు, ఈ ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు కదా సార్, నైట్రోజన్ తీసుకుంటే డెఫిషియన్సీ పోయిద్ది కదా, ఈ ఎలక్ట్రాన్స్ తో కూడా కలుపుకుంటేనే దీనికి 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అవి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? 6 వచ్చేది మరలా. 5 బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కలిపే 6 ఎలక్ట్రాన్స్ కౌంట్ చేశా, ఇందాక చెప్పాను ఇక్కడ నేను క్లియర్ గా 1 2 3 4 5 6 అని. ఆ 5 బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకున్న 6 కదా వచ్చేది, దానికి ఉపయోగం ఏముంది అక్కడ? ఓకేనా? రైట్. మీరు ఎన్ని విధాలుగా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ నేను చెప్పగలను, అందులో డౌటే లేదు, నాకు అర్థమవుతుందా? కాకపోతే మీరు పాజిటివ్గా అడిగితే రెస్పాండ్ అవుతూ ఉంటాను. మీరు నెగిటివ్గా అడిగారని నాకు తెలిసింది అనుకోండి, ఓకేనా, నేను రివర్స్ క్వశ్చన్ వేసానంటే మీరు ఆన్సర్ చెప్పలేరు. మీరు ఎన్ని రకాలుగా 360 డిగ్రీస్ డైరెక్షన్లో మీరు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా కానీ నేను చెప్పగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకేనా? మీరు అడిగే క్వశ్చన్ బట్టి నాకు వెంటనే అర్థమైపోతుంది, మీరు పాజిటివ్గా అడిగారో నెగిటివ్గా అడిగారో కూడా నాకు తెలిసిపోతుంది ఈజీగా. ఓకేనా? సో క్లాస్ జాగ్రత్తగా వినాలి, కరెక్ట్ క్వశ్చన్ అయితేనే అడగండి, అర్థమవుతుందా? ఎందుకంటే క్లాస్ చాలా మంది వింటున్నారు, పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగారు అనుకోండి, దానివల్ల వేస్ట్ అయిపోతుంది టైము. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా? రైట్, క్లాస్లో అలాంటివి వద్దు. రైట్, మేజర్ డౌట్ అయితే ఇందాక క్వశ్చన్ అడిగాడు ఒక అతను, ఫినైల్ షిఫ్ట్ ఇక్కడ మైగ్రేషన్ లో ఫినైల్ ఎందుకు మైగ్రేట్ చేశారు? మంచి క్వశ్చన్ అది, బెక్మన్ రీఅరేంజ్మెంట్ లో అవసరమైన పాయింట్ అది, అది ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకేనా? రైట్, ఇంతవరకు డౌట్ ఏం లేదు కదమ్మా? రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూడండి. తెలుసుకోవాలి డౌట్స్, కాకపోతే మనం ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాం అనేది తెలుసుకోవాలి ముందు, ఏది పడితే రాయకూడదు. 5 బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు, దానికి ఆన్సర్ చెప్పాను నేను ఆల్రెడీ. 5 బాండ్ తో ఉన్న ఎలక్ట్రాన్స్ కలుపుకునే 6, ఇంకా అవి కూడా తీసుకుంటే మళ్ళీ 6 దగ్గర వచ్చేది, ఉపయోగం ఏముంది? ఓకేనా? రైట్, ఓకే. ఇక్కడ నుంచి చూడండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పైన చెప్తాను. ఒకసారి రియాక్ట్ అంటే ఏం తీసుకున్నాము చూడండి, PH C డబల్ PH C డబల్ బాండ్ O హైడ్రోజన్ ప్లస్ బెంజాల్డిహైడ్. ఓకేనా? బెంజాల్డిహైడ్ తీసుకుని మనం రియాక్షన్ చేస్తున్నాం, రఫ్ చేస్తున్నాం కదా, ఒకసారి అందుకని చెప్తున్నాం. మనం తీసుకుని బెంజాల్డిహైడ్, అది మర్చిపోకూడదు. రైట్, ఓకే, ఈ స్టెప్ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసాము, యాడ్ చేసిన తర్వాత మనకి ఈ కాంపౌండ్ ఫామ్ అయింది, COH బాండ్ హైడ్రోజన్ డబల్ బాండ్ NPH. దీనిలో నుంచి H+ రిమూవ్ చేస్తాం కదా, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ ఉంటే అన్స్టేబుల్ కదా, H+ రిమూవ్ చేసాం, ఆక్సిజన్ న్యూట్రల్ అయిపోయింది, దాని ఎలక్ట్రాన్స్ దానికి వచ్చేసాయి. ఇది చూడడానికి ఎలా ఉందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈనాల్ ఫామ్ లాగా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇయర్ లో కీటో ఇనాల్ టాప్టోమెరిజం అని చెప్పి వస్తుంది, ఇట్ ఈస్ ఎ ఈనాల్ ఫామ్. ఈన్ అంటే డబల్ బాండ్, OH అంటే ఓల్, ఇట్ ఈస్ ఈనోల్. యాక్చువల్గా ఈనాల్ కాదు, ఈనోల్ లాగా ఉంది చూడండి. ఓకేనా? దీన్ని రివర్సిబుల్ చేస్తే ఏమొస్తుంది? C డబల్ బాండ్ O హైడ్రోజన్ నైట్రోజన్ PH
NaH. ఓకేనా? టాటోమరిజ్ ఈ స్టెప్ ఏంటమ్మా? టాటోమరిజ్. మనకు కావాల్సిన ప్రొడక్ట్ వచ్చేసింది చూడండి, HC డబుల్ NH PH. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్ గా మెకానిజం మొత్తం చూడండి. జనరల్ గా ఈనాల్ ఫామ్ కంటే కూడా కీటో ఫామ్ అనేది మోర్ స్టేబుల్ అని చెప్పుకుంటాం మనం, అందుకని అక్కడ రివర్సిబుల్ జరిగింది. ఓకేనమ్మా? ఇప్పుడు దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. కాన్సెప్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెక్ చేయాలి ఫాస్ట్ గా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసేదా? చెప్తాను, ఒకసారి చెప్తాను. ఈ కాంపౌండ్ లో మనం H+ రిమూవ్ చేసాము. ఓకేనా? ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది కదా, H+ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసుకొని న్యూట్రల్ అయిపోయింది. ఓకేనా? ఇది చూడడానికి ఎలా ఉందంటే ఈనాల్ ఫామ్ లాగా ఉంది. డబల్ బాండ్ ఈన్, OH అంటే ఓల్, ఈనోల్ ఫామ్ లాగా ఉంది. ఈనోల్ కంటే కూడా ఇలా ఉంటే దీన్ని కీటో అంటారు. కీటో ఫామ్ అనేది స్టేబుల్. ఫస్ట్ ఇయర్ లో మనం చెప్పుకుంటాం ఆ కాన్సెప్ట్. యారో మార్క్ కూడా ఇక్కడ ఇలా రాస్తారు. చూడండి యారో మార్క్ మీనింగ్ అంటే కాంపౌండ్ ఇలా ఉండటం కంటే కూడా ఇలా ఉండడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ ఈనోల్ ఫామ్. ఈనోల్ కంటే కూడా కీటో ఫామ్ అనేది మోర్ స్టేబుల్. ఈ 5 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీదకి షిఫ్ట్ చేశాను. ఓకేనా? ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయిపోయినాయి, 5 బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ H+ వచ్చి ఇక్కడ యాడ్ అయింది, నైట్రోజన్ దగ్గర యాడ్ అయింది. ఈ H+ ఆక్సిజన్ దగ్గర నుంచి నైట్రోజన్ దగ్గరకు వచ్చి యాడ్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? టాటోమెరిక్ ఫామ్ అంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఫైనల్ గా క్వశ్చన్స్ చేద్దాం. ఒకసారి మరలా చూడండి. ఫస్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేసాము, H+ యాడ్ చేసాం. ఓకేనా? ఈ H+ ఆక్సిజన్ మీద యాడ్ అయింది. ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఇక లోన్ పేర్స్ అయింది రాయను ప్రతిసారి, అలవాటు అవ్వాలి మీకు. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఒక లోన్ పేరు బాండ్ లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే అన్స్టేబుల్. ఇమ్మీడియట్ గా ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. అయితే ఆ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యే టైంలోనే సైమల్టేనియస్ గా రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసిన తర్వాత రీఅరేంజ్మెంట్ చేయకూడదు, అలా జరగదు. ఎందుకనంటే ఇవి ఫామ్ అవ్వకూడదు. అవి ఫామ్ అయితే అన్స్టేబుల్, హైలీ రియాక్టివ్. ఓకేనా? నైట్రిన్స్ అంటారు వాటిని. ఓకే, ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయే టైంలోనే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అంటే ఈ ఫినైల్ గ్రూప్
షిఫ్ట్ అయ్యి నైట్రోజన్ దగ్గరకు వచ్చి బాండ్ చేస్తుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, కార్బన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఈ పాజిటివ్ కార్బన్ మీద రియాక్షన్ లో వాటర్ ఉంది కదా, వాటర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్, న్యూట్రల్ న్యూక్లియోఫైల్. వాటర్ వచ్చి యాడ్ అవుతుంది, కార్బన్ కి ఆక్సిజన్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేరు లాస్ అయ్యింది, సో ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. మరి పాజిటివ్ చార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏదో ఒక బాండ్ బ్రేక్ అవ్వాలి. ఇదిగో ఆ ఓకి హెచ్ కి మధ్యన ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసేసుకొని హెచ్ ప్లస్ ని రిలీజ్ చేసేది. ఓకేనా, న్యూట్రల్ గా కన్వర్ట్ అయింది. ఇది ఈనాల్ ఫామ్ లా ఉందమ్మా. ఈ ఈనాల్ ఫామ్ కాస్త కీటోన్ ఫామ్ గా కన్వర్ట్ అయింది, అంటే ఎమైడ్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలో చూడండి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలి, మనకి ఇచ్చిన రియాక్టెంట్ ఇది, దీని నుంచి మనం ఈ ప్రొడక్ట్ రాసాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓహెచ్ గ్రూప్ కి ఆపోజిట్ గ్రూప్ వచ్చి నైట్రోజన్ కి యాడ్ అయింది. ఓకేనా, ఫస్ట్ పాయింట్. ఓహెచ్ గ్రూప్ కి ఆపోజిట్ ఉన్న గ్రూప్ వచ్చి నైట్రోజన్ కి యాడ్ అయింది. నెక్స్ట్, కార్బన్ సి డబల్ బాండ్ గా కన్వర్ట్ అయింది, నైట్రోజన్ మీద హైడ్రోజన్ యాడ్ అయింది. చూడండి ఒకసారి. ఓకేనా ఏమా, ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే మనం ప్రొడక్ట్ ని ఈజీగా రాయగలగాలి. ఓకేనా, ఓహెచ్ కున్న ఆపోజిట్ గ్రూప్ నైట్రోజన్ కి వచ్చి యాడ్ అవుతుంది. ఈ ఓహెచ్ గ్రూప్ వాటర్ మాలిక్యూల్ గా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సింపుల్ ఇంకా చెప్పాలంటే ఓహెచ్ కున్న ఆపోజిట్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది నైట్రోజన్ కి, అలాగే నైట్రోజన్ కి హైడ్రోజన్ కూడా యాడ్ అవుతుంది. 2 గ్రూప్స్ యాడ్ అవుతాయి నైట్రోజన్ కి. ఈ కార్బన్ సి డబల్ బాండ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. అభిరామ్, క్లాస్కి వచ్చావమ్మా? అభిరామ్, ఓకే ఓకే, రైట్.
CH3, CH2, CH double bond, NOH. H2SO4. Correct. Next example, CH3, CH2, CH3, double bond, NOH, H2SO4. Next one, C double bond N, OH, PH, CH3. Next one, CH3, CPH. Practice కోసం ఇవి కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ కాదు, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవి. జస్ట్ ఇవి ప్రాక్టీస్ కోసం. H2SO4. చూడండి ఏమొస్తాయి ప్రొడక్ట్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది? ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది? వెరీ గుడ్. CH3 గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా? CH3 గ్రూప్. ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుంది? ఈ OH కి ఉన్న ఆపోజిట్ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది. ఓకేనా? ఇది వాటర్ మాలిక్యూల్ గా రిమ్ అయిపోతుంది కదా. ఆన్సర్ ఏమొస్తుంది? CH3, సింగిల్ బాండ్ CH2, ఈ కార్బన్ C డబల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది కదా. బాండ్ ఈ నైట్రోజన్ కి CH3 హైడ్రోజన్ యాడ్ అవుతాయి. NH CH3. ఓకేనా? నెక్స్ట్ కేస్. వెరీ గుడ్. C2H6. ఆన్సర్ ఈస్ CH3, సింగిల్ బాండ్, డబల్ బాండ్ O, నైట్రోజన్, NH, CH2, CH3. నెక్స్ట్ వన్, ఫినైల్ గ్రూప్. CH3, సింగిల్ బాండ్, C double bond O, NH, PH. Next one, CH3. Sorry, PH కదా. PH, C double bond O, NH, సింగిల్ బాండ్ CH. సింపుల్ రియాక్షన్స్ అమ్మాయి. ఓకేనా? కాంప్లికేటెడ్ కాదు, అవి సింపుల్ రియాక్షన్స్, జస్ట్ ప్రాక్టీస్ కోసం అవంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్ PH CH3 డబల్ బాండ్ PH CH. ఫస్ట్ ఇయర్ తో లింక్ చేసేస్తాను మా క్వశ్చన్ ఇది. reductive ozonolysis O3/G reductive ozonolysis followed by product A వస్తుంది. A ని హైడ్రాక్సైలమైన్ NaH2OH హైడ్రాక్సైలమైన్ తో రియాక్షన్ చేశాను. pH 3 to 4 ప్రొడక్ట్ B వస్తుంది. B ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్షన్ చేస్తాం. C వస్తుంది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ C? What is the product of C? ఆన్సర్ ఏంటమ్మా? వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఈ కాంపౌండ్ తీసుకున్నాను. pH ఓజోనాలిసిస్ చేద్దాము. ఓజోనాలిసిస్ అంటే డైరెక్ట్ గా బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఆక్సిజన్ యాడ్ అవుతుంది. రిడక్టివ్ కదా ఇచ్చింది నేను. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? 2 moles ఆఫ్ PH C డబల్ బాండ్ O CH. ఆక్సిజన్ యాడ్ అవుతుంది అంతే, బాండ్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో హైడ్రాక్సైలమైన్ తో రియాక్షన్ చేస్తాం. హైడ్రాక్సైలమైన్ తో రియాక్షన్ చేస్తే NaH2OH, ఈ ఆక్సిజన్ ఈ హైడ్రోజన్ రిమూవ్ అయిపోతాయి కదా. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి. PH C డబల్ బాండ్ O CH3 2 moles. దీన్ని హైడ్రాక్సైలమైన్ తో రియాక్షన్ చేస్తాం. H2NOH, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఏం ఫామ్ అవుతాయమ్మా? ఆక్సైన్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే PH CH3 డబల్ బాండ్ NOH. నెక్స్ట్ స్టెప్ లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఓకేనా? CH3 సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O NH PH. దీంతో పాటు ఇంకో ప్రొడక్ట్ కూడా వస్తుంది. ఆప్షన్ లో అది కూడా ఉంటుంది. మల్టిపుల్ ఇస్తారు.
ఇక్కడ మనం చూడండి OH కి ఫినైల్ గ్రూప్ ను ఆపోజిట్ తీసుకున్నాం. ఇంకో కేసు కూడా ఉంది. OH గ్రూప్ కి మిథైల్ కూడా ఆపోజిట్ తీసుకోవచ్చు. జామెట్రికల్ కదా, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఆ ప్రొడక్ట్ కూడా రాయాలి. అదేమొస్తుందమ్మా, PH ఓకేనా, సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O, NH సింగిల్ బాండ్ CH. ఈ ప్రొడక్ట్ కూడా ఉంటుంది. 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది చేసే మిస్టేక్ అదే, ఇది ఒక్కటే రాస్తారు ఆన్సర్. ఇది జామెట్రికల్ ఐసోమర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే OH గ్రూప్ ని PH కి రాసుకోవచ్చు ఆపోజిట్, మిథైల్ కూడా రాసుకోవచ్చు. అంటే 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ C. అంటే ఇక్కడ యాక్చువల్గా C+D అలా ఇవ్వాలి. ఇక్కడ 2 ప్రొడక్ట్స్ వస్తాయి అన్నట్టు ఇవ్వాలి, X+Y అలా ఇవ్వాలి. ఓకేనా? ఇది ఆన్సర్ C అవుతుందమ్మా. B వచ్చేసరికి ఆక్సైడ్, A వచ్చేసరికి ఇది వస్తుంది. సార్ చూడండి, క్వశ్చన్ లేదా డౌట్ ఉందని చూడండి ఎవరికైనా. ఇందులో మేజర్ మైనర్ అలాంటివి ఉండవు. ఓకేనా? OH గ్రూప్ కి ఆపోజిట్ ఉన్నప్పుడు ఫినైల్ షిఫ్ట్ చేసాం, OH గ్రూప్ కి మిథైల్ ఉన్నప్పుడు మిథైల్ షిఫ్ట్ చేసాం, అంతే. అందులో మేజర్లు మైనర్లు అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఓకేనమ్మా. చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఫినైల్ మైగ్రేషన్ మిథైల్ మైగ్రేషన్ ఏది ఫాస్ట్ జరిగింది? ఫినైల్ బాగా జరిగింది కాబట్టి అది మేజర్ వస్తుంది అలా అనుకుంటా. అలాంటి ఏమి ఉండవు ఇక్కడ, ఈ కాన్సెప్ట్ లో అలాంటి ఏమి ఉండవు. ఓకేనా? ఏ గ్రూప్ ఉన్నా సరే మైగ్రేషన్ జరుగుతుంది. OH గ్రూప్ కి ఆపోజిట్ ఉన్న గ్రూప్ ఏదైనా సరే మైగ్రేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? మేజర్లు మైనర్లు అలాంటి ఏమి ఉండవు ఇక్కడ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో క్వశ్చన్ లో? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సైక్లోహెక్సనోన్ తీసుకున్నాం. సైక్లోహెక్సనోన్ is reacted with hydroxylamine NH2OH pH 3 to 4. ఓకేనా? ప్రొడక్ట్ ఈస్ A. దీన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్షన్ చేస్తాం. H2SO4 product B. What is the product of B? What is the product of B? వెరీ గుడ్ ఆకాష్, వెరీ గుడ్. కాప్రోలాక్టమ్ పాలిమర్స్ లో చెప్పాను నేను, ఇక్కడ వస్తుందని చెప్పాను. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. ఉన్నారు బాగా చదివే పిల్లలు ఉన్నారు మీ సెక్షన్ లో, కానీ ఎందుకో మరి డీవియేట్ అయిపోతున్నారు, అర్థం కావట్లేదు. COVID-19 ఎఫెక్ట్ మరి ఏదో నాకు అర్థం కావట్లేదు. బాగా చదివే పిల్లలు ఉన్నారు మీ దాంట్లో.
రైట్, వెరీ గుడ్. క్యాప్రోలాక్టమ్ మా ఆన్సరు. అది నేను పాలిమర్స్ లో చెప్పాను. యాక్చువల్గా పాలిమర్స్ లో కూడా రియాక్షన్ చెప్పలేదు, జస్ట్ కార్బనైల్ కాంపౌండ్స్ లో బెక్మన్ రీఅరేంజ్మెంట్ అని ఉంటుంది, అక్కడ వస్తుంది ఇది అని చెప్పి ఒక పాయింట్ అక్కడ చెప్పాను. అతను గుర్తుపెట్టుకున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నైలాన్ 6. ఓకే, ఫస్ట్ మనం కాంపౌండ్ తీసుకున్నాం. cyclohexanone reacts with hydroxylamine NH2OH, hydroxyamine. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది? ఆక్సైన్ మైనస్ H2O. ఆక్సైన్ ఫార్మేషన్ జరుగుతుంది. సైక్లోహెక్సేన్ డబల్ బాండ్ NOH. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్షన్ చేస్తున్నాం, అంటే బెక్మన్ రీఅరేంజ్మెంట్ చేస్తున్నాం. దానికి ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ లో ఈ కార్బన్ మీద గ్రూప్స్ ఉండేవి, కానీ ఇక్కడ రింగ్ ఉంది. మరి రింగ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఓకేనా? రింగ్ ఓపెన్ చేయాలి. ఏం చేయాలమ్మా? రింగ్ ఓపెన్ చేయాలి. సరే, ఫస్ట్ ఇక్కడ H+ యాడ్ చేద్దాం. ప్రొటనేషన్. ఆక్సిజన్ దగ్గర యాడ్ అవుతుంది కదా, ప్రొడక్ట్ ఏమొస్తుంది? 6 మెంబర్డ్ రింగ్ డబల్ బాండ్ నైట్రోజన్ OH2 ప్లస్. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది కదా. రిమూవ్ అయిపోయేటప్పుడు రీఅరేంజ్మెంట్ జరగాలి. ఓకేనా? ఆపోజిట్ ఇది ఈ కార్బన్ రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నాను. ఓకే, అర్థం కాని వాళ్ళు చూడమ్మా, ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నాను. చేస్తే ఏం ఫామ్ అవుతుందో చూడండి. సైక్లోహెక్సేన్ డబల్ బాండ్ NOH2 ప్లస్. ఓకేనా? ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఇక్కడ ఛార్జ్ ఏమొస్తుందమ్మా? ప్లస్. ఓకేనా? ఈ బాండ్ను బ్రేక్ చేశాను. అంటే అర్థం కాని వాళ్ళ కోసం ఇది, అంతే. కొంతమందికి డైరెక్ట్గా అర్థం కాదు, అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నా నేను. డైరెక్ట్గా రాసే వాళ్ళు రాసేసేయచ్చు. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నైట్రోజన్ కి ఇది ఈ కార్బన్ వచ్చి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. చూడండి. ఓకేనా? రింగ్ అలా ఓపెన్ అవుతుంది. అమ్మా, కనిపిస్తుందా ఇది? ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఆ నెగిటివ్ చార్జ్ కార్బన్ నైట్రోజన్ తో బాండ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని మెంబర్ రింగ్ అయింది చూడండి. 1 2 3 4 5 6 7 మెంబర్డ్ రింగ్. 7 మెంబర్డ్ రింగ్ అంటే ఇలా రాద్దాం. 7 మెంబర్డ్ రింగ్ ని డైరెక్ట్ గా ఇలా రాసేసారు. ఇట్ ఈస్ ఎ 7 మెంబర్డ్ రింగ్. ఓకేనా? ఈ 7 మెంబర్డ్ రింగ్ లో C డబల్ బాండ్ N, C డబల్ బాండ్ N ఉంది. C డబల్ బాండ్ N. ఓకేనా? ఈ కార్బన్ మీద పాజిటివ్ ఉంది, పాజిటివ్ చార్జ్. చూడండి ఒకసారి. ఇక్కడ కార్బన్ ఉంది కదా, కార్బన్ కనిపిస్తుందా? ఇది కార్బన్, ఇది నైట్రోజన్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో మనం వాటర్ యాడ్ చేస్తాం కదా.
H2O. ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ వచ్చి దీంతో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. వాటర్ మాలిక్యూల్ బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? 7-membered ring, కార్బన్ నైట్రోజన్, ఓకేనా, డబల్ బాండ్ OH2+. H+ రిమూవ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ స్టెప్ లో అది OH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. సెవెన్-membered ring, కార్బన్, OH, OH, ఓకే, ఫాలోడ్ బై ఆటోమరిజం చేస్తే ఫైనల్ ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? క్యాప్రోలాక్టమ్ వచ్చేస్తుంది కదా, C++ONH. క్యాప్రోలాక్టమ్ కాంపౌండ్ ఏమంటారు? క్యాప్రోలాక్టమ్, ఓకేనా. ఎప్సిలాన్ క్యాప్రోలాక్టమ్, నైలాన్ 6 దగ్గర యూజ్ చేస్తారు దీన్ని, ఎప్సిలాన్ క్యాప్రోలాక్టమ్, ఓకేనా. సార్ చూడండి రియాక్షన్ రూమ్. యాక్చువల్గా పాయింట్ చెప్తున్నానమ్మా, ఇలా ఓపెన్ గా రాయకూడదు, ఓకేనా. నేను ఇక్కడ బ్రేక్ చేశాను చూసారా, ఇక్కడ నెగిటివ్ ఫామ్ అయింది కదా, అలా రాయకూడదు ఎప్పుడు మెకానిజం. ఈ స్టెప్ నుంచి డైరెక్ట్ గా ఇది రాసేటట్టు ఉండాలి. ఇది అర్థం అవడం కోసం రాశాను, ఓకేనా. వేరే వాళ్ళు ఎవరైనా సరే, మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ, ఓకేనా, మీరు ఇంట్లో ఉంటారు కదా, మేబీ టీచర్స్ కూడా ఉండొచ్చు, ఓకేనా. వాళ్ళు చూసి సార్ తప్పు రాశారా, ఇలా రాయకూడదు మధ్యలో అని అనొచ్చు మేబీ. నేను అందుకే ముందే చెప్తున్నాను, ఇలా ఓపెన్ గా రాయకూడదు, ఛార్జ్ రాయకూడదు. ఇది ఎందుకు రాశానంటే రింగ్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అని చూపించడం కోసం రాశాను. ఈ స్టెప్ నుంచి నువ్వు డైరెక్ట్ గా ఈ స్టెప్ రాయాలి, ఓకేనా. దీని నుంచి ఇది రాస్తే అర్థం కాదు కొంతమందికి, అందుకని మధ్యలో ఇది ఉంటది కాబట్టి దాన్ని చూపించాను నేను, ఓకేనా. సార్ చూడండి మొత్తం. ఓకేనమ్మా, అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? రైట్, ఫస్ట్ ఆక్సైన్ తో రియాక్షన్, హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్షన్ చేసాము. ఆక్సైన్ ఫార్మేషన్ జరిగింది, ప్రొటనేషన్ చేసాము. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది కదా, అట్ ద సేమ్ టైం రీఅరేంజ్మెంట్ జరగాలి, ఓకేనా. ప్రీవియస్ అయితే గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా షిఫ్ట్ చేసేసేవాళ్ళం, కానీ ఇక్కడ రింగ్ ఉంది, ఓకేనా. సార్ ఇది 7-membered రింగ్ కదా, ఓకేనా. 7-membered రింగ్ అన్స్టేబుల్ కదా, ఇది 6 కదా స్టేబుల్ కదా, ప్రొడక్ట్ లో 7 ఉంది, మరి రియాక్షన్ ఎందుకు జరిగింది? నేను ముందే చెప్పాను మీకు, ఇందులో మేజర్లు మైనర్లు ఏమి ఉండవు, ఓకేనా. మేజర్ ప్రొడక్ట్లు మైనర్ ప్రొడక్ట్లు అలాంటివి ఏమి ఉండవు. OH గ్రూప్కి ఆపోజిట్ ఉన్న గ్రూప్ మైగ్రేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది, నైట్రేన్స్ ని స్టెబిలైజ్ చేస్తుంది, ఇంకంతే.
ఓకేనా, రైట్. ఇక్కడ ఈ 6 మెంబర్ రింగ్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఈ బాండ్లు ఈ కార్బన్ కి మధ్య ఉన్న ఈ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేశాను, అంటే బాండ్ బ్రేక్ చేశాను. కార్బన్ గెట్స్ నెగిటివ్, ఈ కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది. అంటే ఇది రాయకూడదు, నెగిటివ్ ఇలా రాయకూడదు. ఓకే, అర్థమవడం కోసం రాసి చూపించాను అట్లా. నెక్స్ట్ స్టెప్ లో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. ఈ నెగిటివ్ కార్బన్ వచ్చి నైట్రోజన్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా, అంటే 6 మెంబర్ రింగ్ అవుతుంది. నైట్రోజన్ కి ఈ కార్బన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెగిటివ్ న్యూట్రల్ అయిపోతుంది. అంటే ఇక ఫైనల్ గా మనకు ఉండేది ఒక పాజిటివ్ ఛార్జ్. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 మెంబర్ రింగ్ వస్తుంది. ఓకేనా, 7 మెంబర్ రింగ్ రాసేసాను. ఓకేనా, కార్బన్ డబల్ బాండ్ నైట్రోజన్, కార్బన్ డబల్ బాండ్ నైట్రోజన్. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ రాశాను. నెక్స్ట్ వాటర్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్ వెళ్ళి యాడ్ అయింది. న్యూక్లియోఫైల్ లో ఉన్న ఆక్సిజన్ కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ చేశాను. ఆ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని లాస్ అయింది. సో ఇట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. వెంటనే ఏం చేస్తుందమ్మా, H+ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ ను ఆక్సిజన్ తీసుకొని న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, ఇనాల్ ఫామ్ లాగా ఎగ్జిస్ట్ అయింది. ఇనాల్ ఫామ్ అన్స్టేబుల్ కదా, మరలా ఫర్దర్ గా కీటో ఫామ్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఆ స్టెప్స్. ఓకేనా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఓకే, రైట్. దీనిలో ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయమ్మా, అవి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా, అయితే ఇంకొక పాయింట్, కొంతమంది పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, అడ్వాన్స్ పేపరు. యాక్చువల్గా నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఎవ్రీ వీక్ చేస్తుంటాను కాబట్టి ఈ వీక్ కూడా చేద్దాం అనుకున్నాను. మొన్న పేపర్ చూశాను మీరు, అడ్వాన్స్ పేపర్. ఆ పేపర్ ఎందుకో మీకు యూస్ఫుల్ పేపర్గా నాకు అనిపించలేదు. యూస్ఫుల్ పేపర్ అంటే ఆ పేపర్లో క్వశ్చన్స్ అనేవి అంత క్లియర్గా అనిపించలే నాకు. అంటే స్టూడెంట్కి యూజ్ఫుల్ అయ్యే విధంగా క్వశ్చన్స్ నాకు అనిపించలేదు. ఓకేనా, జనరల్గా ఇది కొన్ని ఇలా ఇచ్చాయనుకోండి క్వశ్చన్స్, దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, అంతేకాని ఇట్ ఈజ్ ఎ సైక్లోహెక్సనోన్, ఇట్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమైన్, కాంపౌండ్ ప్రొడక్ట్ ఫార్మ్స్. ఓకేనా, ఏ ఫామ్ చేస్తుంది, ఇట్ అగైన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేట్ H2SO4 ఫార్మ్స్ B. ఇట్ అగైన్ అట్లా క్వశ్చన్ రాశారనుకోండి, అట్లా రాస్తే ఆ క్వశ్చన్స్ వాటి వల్ల యూజ్ ఉండదు మీకు. నేనైతే పేపర్ చూశాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. పేపర్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఆ రోజే సూపర్ 60 వాళ్ళ పేపర్ కూడా చూశాను. ఓకేనా, చైనా బ్యాచ్ వాళ్ళ పేపర్ కూడా చూశాను. వాళ్ళకి ఆల్కహాల్స్ జరిగినాయి. పేపర్ చాలా బాగుంది. ఎప్పుడు కూడా సిఐకల్ పేపర్స్ బాగా కరెక్ట్గా ఇస్తాడు, స్టాండర్డ్ ప్రకారం, స్టూడెంట్ స్టాండర్డ్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఎప్పుడు. కానీ లాస్ట్ వీక్ పేపర్ ఎందుకో నాకు అంత అట్లా అనిపించలేదు. మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది ఆ పేపర్ మీకు ఎలా అనిపించింది? మీరు చేయగలిగారా క్వశ్చన్స్? ఇన్ టైంలో మీరు క్వశ్చన్ చేయగలిగారా? ఇన్ టైంలో క్వశ్చన్ చేయలేకపోయామంటే అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేశారు, క్వశ్చన్స్ని అలా ఫ్రేమ్ చేశారు. ఆ క్వశ్చన్ చదువుకొని నువ్వు 5 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ చదివి దాన్ని ఇలా ఫ్రేమ్ చేసి ఆ తర్వాత ఏ రియాక్షన్ ఆలోచించి ఏ నుంచి మళ్ళీ బి రాయాలి, బి నుంచి మళ్ళీ సి రాయాలి. అందులో మళ్ళీ ఫస్ట్ ఇయర్ కూడా లింక్ పెట్టాడు. ఓకేనా, అలా ఉంటే క్వశ్చన్స్, దానివల్ల నువ్వు చెయ్యలేవు. మీరు కనుక ప్రీవియస్ అడ్వాన్స్ పేపర్స్ కనుక చూస్తే అలాంటి క్వశ్చన్స్ ఉండవు. ఉన్నా 1 2 ఉన్నా కానీ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి.
1 or 2 lines లో ఉంటాయి క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, అడ్వాన్స్ పేపర్స్ సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్. కాకపోతే ఏదైనా చిన్న చిన్న ఇవ్వండి పీరియడ్ క్వశ్చన్ చూడండి సింపుల్ గా ఉంది. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? సైక్లిక్ కాంపౌండ్ రింగ్ ఎక్స్పాన్షన్ పార్టిసిపేట్ అవుతుంది, అది ట్విస్ట్. అది అలా ఉంటాయి క్వశ్చన్స్. అంతేగాని పారాగ్రాఫ్లు మొత్తం ఉండవు. ఓకేనా? అలా ఇచ్చాడంటే మీకు 10 to 15 minutes పడుతుంది టైం క్వశ్చన్కి. దానివల్ల కెమిస్ట్రీ వదిలేసేసి మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ చేసుకుంటారు. ఓకేనా? అందుకే నాకు యూస్ఫుల్గా అనిపించలేదు పేపర్ అది. లేదు సార్ మాకు కావాలి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ప్రాబ్లం ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఓకేనా? రైట్. రేపటి క్లాస్లో టెక్మన్ రీఅరేంజ్మెంట్ రిమైనింగ్ రియాక్షన్స్ డిస్కస్ చేసి కెనిజారో రియాక్షన్, నేముడ్ రియాక్షన్ రేపు డిస్కస్ చేద్దామమ్మా. ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది కూడా బాగా. ఓకేనా? ఈ నేమ్స్ చెప్పిన ప్రతి రియాక్షన్ కూడా ఇంపార్టెంట్. వాటి నేముడ్ రియాక్షన్స్ అంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అవి బాగా ఇంపార్టెంట్. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, వాటి మెకానిజం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్. దూరం చూసుకున్నామా. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్లో పెట్టి ఒకసారి రింగ్ ఇవ్వండి. కొంతమంది చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు కొంతమంది. రింగ్ ఇచ్చిన వాళ్ళకి నేనే చేస్తాను, ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్. ఓకేనా? సిఐపిఎల్లో ఎక్కువగా 3-4 మెంబర్స్ ఎక్కువ చేస్తుంటారు. ఓకేనా? వాళ్ళు ఎప్పుడు చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్. మీరు కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ మాత్రం మనం ప్రాక్టీస్ చేయండి, రియాక్షన్స్. ఓకే. అసైన్మెంట్ మర్చిపోయాను ఇంకో విషయము. మీకు ఈ వీక్ ఈథర్స్ టాపిక్, నేను ఒక అసైన్మెంట్ పెట్టాను ఈథర్స్ మీద. ఈరోజు ఇంకొక అసైన్మెంట్ పెడతాను ఈథర్స్ మీద. ఓకేనా? అది కూడా చేయండి. ఈరోజు పెట్టే దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి.